నీకు తెలుసా ఇప్పుడు ఆమెకు ఒక ఒక దేవుడు వస్తుండు అదే అంటే ఒక గురువు అనేది ఉంటది ఉంటది. ఆమె గురువు ఉన్నాడా మరి గురువు మిమ్మల్ని అనొచ్చా మీరే గురువు అనొచ్చా? మేము గురువు కాలేదు. అక్కడ ఫస్ట్ పండుగ అప్పుడు ఎవరు రాకేష్ అంట, బోనం రాకేష్ అంట, బోనం రాకేషే గురువు అంట. బోనం రాకేష ఇంకో రాకేష్ నిన్నమన్న టీవీలలో నిన్నమన్న వస్తుండు చెల్లెలలో ఇట్లా గడ్డ ఆయనేనంట. గడ్డం వస్తుంది చూడు. ఏ రాకేష్ క్లారిటీ బోనం రాకేషా ఆమె గురువు? ఇంకో రాకేష్ ఇక్కడ గడ్డం చిన్నగా బక్కపాలతో ఉండు చూడు. ఇప్పుడు ఇప్పుడు వస్తుండ చెల్లెలలో. ఒకసారి రాకేష్ పేరేంది? రాకేష్ బోనమా రౌడీ రాకేషా? ఏమంటారు గాని గడ్డం ఉంది అంతే. అలా తిరుగుతుర్రు తిరుగుడు. ఒక నిమిషం నీకు నేను ఫోటో చూపిస్తా తల్లి. ఎందుకంటే ఇక్కడ శివశక్తులు ఒకటి తల్లి, ప్రతి ఒక్కరు వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేస్తారు. బోనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా. ఇలాంటి వాళ్ళ వల్ల శివశక్తులకి పేరు ఖరాబ్ అవుతుంది. అవుతుంది అయింది ఈమె వల్ల అయ్యింది. ఒక ఫోటో అయిన దానికి అంతే వచ్చింది, కాని దానికి అంతే వచ్చింది. 70 మంది అని తీసుకుంటుండు, 70 మంది అని తీసుకుంటూ పోతుండు. బిడ్డ అన్న కదా చూడురా, నువ్వు వయసు పిల్ల చిన్న పిల్ల ఇది కాని పాయాన దేశం తిప్పుతున్నావు. ఇది మంచికి కాదు బిడ్డ. నువ్వు ఎమ్మడు పోయి పిల్లని కుక్కల చేతిలో పెడతావా ఏవిరా అన్న బిడ్డ. ఈ మాట చేతిలో పెడితే ఏమరా పిల్లను ముద్ర సక్కదానాల పిల్లను ఓరుస్తారా లోకము? అమ్మ ఇంట్లో ఎవరు చూడు, ఈయన నాకు తెలిసి అంటాడు. ఆయనే ఈయన నాకు తెలిసి అంటాడు. ఇంకా ఈయన 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 తాగిపోయినా నేనని చెప్తాడు. ఆయన రౌడీ రాకేష్. ఈయన కూడా తెలుసా బోనం రాకేష్? ఓ నాకు ఆయన పాస్ట్ తెలుసు అంటాడు. ఇప్పుడు అమ్మాయి గురువు ఎవరని చెప్పిర్రు? రౌడీ రాకేష్ అని చెప్పిర్రా? మీకు ఇల్లు ఎవరు చెప్పిర్రు? మున్పు వచ్చిరంట, వాళ్ళే గురువులం వాళ్ళే అని ముక్కు పెట్టింది వాళ్ళేనంట. మెడకు ఇవన్నీ గవలేసి రాలేనంట, బోనం ఎత్తి రాలేనంట, కుండలు తెచ్చి రాలేనంట, అన్ని తెచ్చి గద్దేసి రాలేనంట, పడిగ తిప్పిర్రు ఇంట్లో జాజితోటి. నీకంటే ముందు వేరేటోళ్ళు ఉన్నారు, నాకన్నా ముందు వేరేటోళ్ళు బిడ్డ. నేను కొంచెం మొన్న దేవునికి మాత్రమే నన్ను ఈడి రౌడీ రాకేష్ ఏమంట ఆయన ఉన్నాడంట వచ్చిండ అని చెప్తున్నాడు. ఆడే నాకు గొప్ప చెప్తున్నా ఎవరు గొప్ప చెప్తుండో మరి చెప్పిండు. చెప్తే ఎవడైతే మనకేంది గాని మళ్ళా ఇక చేసుకొని నేను వెళ్ళి వచ్చినాక ఇక సౌందర్య గురువు రౌడీ రాకేష్ అని చెప్పారు. ఆయన పెట్టుకొని పోయినా ఒక్కరు కాదు 10 మంది తిరిగితే నేను ఫోన్ చేసి తిట్టినా. మంచి పద్ధతి కాదురా, వయసు పిల్లలు నువ్వు దేశం తిరగడం మంచిది కాదు, కాలం మంచిగా లేదు. నీ చెలక నీది, దేవుడు నీది, బిడ్డ నీది. నీ సాధారణ ఉంటే దీపం పెట్టుకో, గద్దె పెట్టుకో. గద్దె వేసిపోయారు కదా వాళ్ళు, నేనేలే బిడ్డ నాకు తెలియదు. ఎవరు చెప్పారు గద్దె వాళ్ళు వేసిరని? వాళ్ళే ఇంటోలే గద్దె వాళ్ళే వేసిరు. మరి వాళ్ళనే పిలిపించి దేవుణ్ణి దీపిపోయినావు, నన్ను ఎందుకు పిలిచినావు? ఎందుకు అడగలే అన్నా? అడిగినా అడితే నాకు నచ్చలే అమ్మా, మా లచ్చలు తెచ్చిపోయారు కొడుకులు, లచ్చలు తెచ్చిపోయారు అంటే మరి జొల్లు ఒగ్గోళ్ళు అంటే గట్టే ఉంటారు కొడుక, తిండి తాగడం డాన్స్ అప్పుడే ఉంటది వాళ్ళది పద్ధతులు అంటే మరి నీకు తెలియలేదు కదా అని చెప్పి నేను అన్నా. అంటే అందుకనే ఇక ఇంతే అమ్మా, నువ్వే అమ్మా మాకైతే ఎవ్వలేరమ్మా, ఈసారి ఇక పండగ చేస్తా గుడిలో ఓపెన్ చేసినాక నువ్వే నా బిడ్డ గురువు, నాకు గురువు నువ్వే, నీతోటే పండుగ చేపిస్తా. ఇప్పుడు గులుక్కుంట పోకు, నన్ను తిట్టుకుంటా పోకు, పండుగ చేసినప్పుడు నీకు బోనాలు చేసినప్పుడు నీకు ఇస్తా పైసలు నాకు. ఓకే, ఆ దేవుణ్ణి విగ్రహాన్ని తీసినప్పుడు బీస్మెంట్ లేపుందా గుడి కోసం? బీస్మెంట్ లేపుంది, నాకు ఈడుకుంటది బీస్మెంట్. పిల్లలు 14 పిల్లలు పోసున్నాయి. కాదు తల్లి, విగ్రహాన్ని లోపల నుంచి తీయకముందుకే గుడి లేచింది. ఇదేం పాపము, గుడి ఏడ చూసి మళ్ళీ లింగాలు తెస్తాం అనుకున్నాడా? ఈడు దేవుడు ఉన్నాడే, పెట్టిర్రు ఇద్దరు పిల్లమోడు అనుకుంటున్నాం మేము. ఇంకా మేము ఒక్క లాజిక్ తల్లి, నీకు దండం పెడతా అడిగింది అడుగుతున్నాను, ఎందుకంటే జనాలకు అర్థం కావాలి. అవును మరి, మీరు దేవుణ్ణి తీయనికి పోయినప్పుడు బీస్మెంట్ లేపుందా లేదంటే చిన్న గుడి ఒకటే కట్టుందా? బీస్మెంట్ లేపుంది. పిల్లలు 14 పిల్లలు రేయించిన గర్భగుడికి 4 పిల్లలు రెడెల్పుగా పెట్టిండ్రు, ఆ మట్టి కొట్టించిండు. మరి నువ్వు అడగలేదా? అరే మరి దేవుణ్ణి తీయనే లేదు, దేవుడు ఉన్నాడని నీకు ఎట్లా తెలుసు? మరి గుడి ప్లానింగ్ ఎట్లా చేసినావని? నా బిడ్డ చెప్తుంది కాబట్టినే అమ్మా మొదలు పెట్టినా. దేవుడు వెళ్ళని ఉంది, నా బిడ్డకు వస్తుంది ఎల్లు బయటకు వచ్చిన అని చెప్పిందంట పిల్లకి దేవుడు. డైరెక్ట్ గా అందరికేమో ఒక దేవుడు రావాలంటే 6 నెలలు ఎంతో టైం పడుతుంది, అంత ఆగమానం చేస్తుంటారు. డప్పు సప్పుడు అయితే కొంచెం గందరగోళం అవుతుంది,
కీకలు వేస్తుంటారు, ఇది ఉంటది. ఈమె కీకలేం లేవు, డైరెక్ట్ కీకలే. ఇంకా ఉన్నప్పుడే కెక్కి అంటది, అంతే అంటది. ఇట్లా పెట్టుకుంటది కిక్కి ఇంకా 3 మాటలు అంటది. ఇక అమ్మలేదు, అయ్యను పిన్ని అంటది, గంగమ్మని పిన్ని అంటది, ఆ పార్వతమ్మ లేదు, ఎవ్వరు లేరు, ఆ ముగ్గురిని అంటది అంటది అంతే. ఇట్లా ఫోల్డ్ చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఇట్లా అంటది. ఇంకా ఆడికే వాళ్ళ అమ్మ నాయన తిరుపతి కొండ అనుకుంటారు వాళ్ళు. ఇంకోటి తల్లి, సిగముగినోళ్ళు దేవుడు పోయిన తర్వాత బేకోట్లు తీస్తారు అనేది వస్తుంది చాలా మందికి సహజంగా, దేవుడు వచ్చిన వాళ్ళు. నాకు రావు కానీ నాకైతే రావు, కొంతమందికి వస్తుంటది. ఈమె కూడా మరి ఇప్పుడు నేను పోయినప్పుడు లేవు, ఒకటొకటి నేర్చుకుంటుంది. అంటే ఈ మధ్య కదా కొత్తది వస్తుంది, నేను పోయినప్పుడు లేవు, నాకు ఆ డేపులు నాకు కూడా రావు. సామాన్యంగా మా అమ్మ రాదు, 1 గంట పడుతుంది మా అమ్మ పేరుకి వచ్చే వరకు అలా. నాకు అవునా, గంటన్నర చూడాలి. నాకు రాదు అట్లా. ఆమె పోషకార్తన చేసి ఆమె ఇద్దరు పెట్టి ఆమెది ఏమేం కావాలి అవి పెట్టినాకనే పక్క 1-2 గంటలు కావాలి. వచ్చిన మంది మా టైం పొద్దుపోతే అట్టుంది అమ్మకి, ఇంకా మా ఆగ్యలు వస్తలేవా అని బాధపడతారట. నేను అడిగితే రావాలి నీ శిగం, మరి రాదు నాకు. మరి నీ శిష్యురాలకు వస్తుంది. ఇంకా ఆమెకు వచ్చిన కరెక్ట్ కాదు, అదేందో పోషకాత్మ చెయ్యబోయిండు, తారుమారు తండను పొల్టీ కొట్టి ఒక దేవుని కావాలి. తండ వల్ల నమ్మించిన విషయం వాస్తవమా? వాస్తవమే అది, వాస్తవమే అది. దేవుని తీయక ముందుకే పిల్లర్లు వేసుడు ఏంది? పిల్లలు నేను పోయేవరకే వేసిండు. మరి ఇక్కడ గుడి వేస్తానంటే బునాది తీసినప్పుడు నాకు ఫోన్ చేసిండు. బునాది తీసినప్పుడు ఫోన్ చేస్తే నేను రానయ్యా, ఆ బాపనోళ్ళని అడగాలి, అది ఆ సంగతి. అమ్మ ఒక తల్లి, నువ్వు గుడి కట్టినవిడ, గుడి కట్టినప్పుడు ఏమేం చేసినావు, ఏమేం చేయాలి, ఎవరెవరు ఉండాలి? అయ్యగారు రావాలి అని ఆడే చెప్పిండు. నేను అయ్యగారు నేను రప్పియలేదు. గుడి బునాది పోసినప్పుడు ఆమె శంకుతాపం చేసినప్పుడు, నీ గుడి సంగతి చెప్పు. నా గుడి సంగతి అది ఫస్ట్ శంకుతాపం చేసినప్పుడు ముత్యము, పాగుడము, పంచలోగం, బంగారం, ఎండి అన్ని పట్టే పోషకాస్తాలు మొత్తం భార్య భర్తకు కంకణం కట్టిర్రు, బ్రహ్మములు లేచిండ్రు. ఈ గుడికి బునాది శంకుతాపం తీసినాడు. 5 పారలు తీపిచ్చిర్రు ఫస్ట్ లా నా గుడికి. తీపిచ్చి మంచి మూల మీదకి తీపిచ్చి ఆ నీళ్లు ధారవాడంగా ఊపిస్తే. ఎన్ని రోజులు కట్టినావా? 6 నెలలు కట్టినావు ఈ గుడి? 6 నెలలు కూడా కానియలేదు, 5 నెలల వరకు గుడి కంప్లీట్ అయింది. కట్టొచ్చు అట్లా గుడి కడతారు అట్లా? అర్జెంట్ పడ లేచింది. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, లెక్కలు ఉండాలి. ఇక్కడ డౌట్ కొడుతుంది మీరు నిజంగానే దేవతనా కాదా అనేది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక గుడి తల్లి ఒక గుడి కట్టాలంటే 6 నెలల 3 నెలల గుడుగులు కడతారా? అంటే నాది మోస్తాలు ఉత్త కూడా పెట్టి స్టెప్పులే పెట్టించిన, ఏది పెట్టలే పెద్దగా నేను. అంటే ఒకటొకటి చేపించినా ఒకేసారి కంప్లీట్ చేయలే, ఒకటి ఇక చేపించుకో దాతలు కూడా కొంతమంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టిందా? 2 సంవత్సరాలు పట్టలేదు, 3 సంవత్సరాలు పట్టలేదు. 8-9 నెలల పండుగ గ్రాంగ్ చేసేసారు.